డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్ గారు. ప్రతి ఫైనాన్షియల్ ప్లానర్స్ కూడా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటూ అంటారు. అసలు ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అండ్ ఇండిపెండెన్స్ అంటే ఏంటి? వీటికి ఎలా ప్లాన్ చేసుకోవాలంటారు? ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే మనకు ఏదైనా ఒక ఫైనాన్షియల్ ఖర్చులు వచ్చేటప్పుడు మన దగ్గర ఆ డబ్బులు ఉండడం అనేది ఉండాలి. ఉంటే ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉన్నట్టుగా. సో అది చెయ్యాలంటే మనకి ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది ఇంపార్టెంట్ ఫస్ట్. సో జనరల్గా ఏం చేస్తుంటారంటే ఒక ప్లానింగ్ చేసుకునేటప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ చేస్తున్నారు, శాలరీ వస్తుంటుంది, రైట్? సో అది యాక్టివ్ ఇన్కమ్, రైట్? దానికి మనం ఒక 60 years దాటిన తర్వాత ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ప్యాసివ్ ఇన్కమ్, సో ఫిక్స్డ్ ఇన్కమ్ లాగా. సో అది క్రియేట్ చేసుకోవాలన్నప్పుడు అది క్రియేట్ చేసుకునేటప్పుడే మనకి ఈ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది ఉంటుంది. ఓకే, రైట్? 60 years తర్వాత డబ్బు మీరు జీతం వచ్చింది ఖర్చు పెట్టేశారు అనుకోండి, మీకు 60 years తర్వాత మీకు డబ్బులు ఎలాగ ఉంటుంది? ఉండదు. సో మీరు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది పొందలేరు. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే సార్, మనకి ఎప్పుడైతే జీతం వస్తుంటుందో ఆ జీతాన్ని మనం ఇన్వెస్ట్ చేయడం అనేది స్టార్ట్ చేయాలి. ఎలాగ స్టార్ట్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,000 జీతం వచ్చిన వాళ్ళకి ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే అవ్వదు కదా. ఎంత జీతం వచ్చినా సరే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఎక్స్పెన్సెస్ అనేది ప్లాన్ చేసుకోవాలి. మన ప్రతి నెల ఒక ఖర్చు ఉంటుంది చూసారా, ఇంట్లో ఖర్చులు. ఆ ఖర్చులు అనేది మనం ప్లాన్ చేసుకుని కంట్రోల్లో పెట్టుకోవాలి. కంట్రోల్ అంటే కంట్రోల్ చేస్తూ ఆ ఎక్స్పెన్సెస్ తగ్గించుకుంటూ పోతే మన ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయగలుగుతాం, రైట్? సో ఇప్పుడు సరే, దీంతో పాటు ఎప్పుడైతే మన ఎక్స్పెన్సెస్ కంట్రోల్ చేయగలుగుతామో మన ఇన్వెస్ట్మెంట్స్ అనేది స్టార్ట్ చేయగలుగుతాం. చేసేటప్పుడు ఏమవుతుందంటే మన ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ అవుతుంటుంది. మన ఏదైతే గోల్ ఉందో ఆ గోల్ టార్గెట్గా వెళ్తుంటాం, రైట్? దీంతో పాటు ఒక ఎమర్జెన్సీ ఫండ్ అనేది కూడా పెట్టుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ చేస్తున్నాడు. సో జాబ్ చేసిన తర్వాత ఒక మధ్యలో జాబ్ పోయింది, ఒక 6 నెలలు ఉద్యోగం లేదనుకోండి. సో 6 నెలలు మరి సస్టైన్ అవ్వాలి కదా, బతకాలి కదా. దానికోసం అనేది ఒక 6 నెలలు ఏదైతే శాలరీ, ఆయనకి 6 months శాలరీ ఉందో అలాంటి ఒక ఎమర్జెన్సీ ఫండ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఆ ఎమర్జెన్సీ ఫండ్ అనేది కూడా మన డెబ్ట్ ఫండ్లోనో దేంట్లోనో పెట్టుకోవచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో. ఇప్పుడు దీంట్లో ఏంటంటే సార్, మనకు గోల్ సెట్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను యాజ్ చెప్పినట్టుగా మ్యూచువల్ ఫండ్స్లో ప్రతి ఒక్కరూ గోల్ సెట్టింగ్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే సార్, ఒక శాలరీ ఎంప్లాయిడ్ ఉండేటప్పుడు మన ఇన్వెస్ట్మెంట్స్ పెంచుకోవాలి అనుకునేటప్పుడు మన శాలరీ పెరగాలి. శాలరీ పెరగాలి అన్నప్పుడు మన పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్స్ అనేది పెరగాలి. అది మీరు శాలరీ పెరగాలి. శాలరీ పెరగాలంటే మన ప్రొఫెషనల్ పెరగాలి కదా, మనం ఎదగాలి కదా. సో ఎదిగేటప్పుడే మన శాలరీ పెరుగుతుంది. శాలరీ పెరిగేటప్పుడే మనం ఎక్కువ ఇన్వెస్ట్ చేయగలుగుతాం. సో ఇలాగ ప్లాన్ చేసుకుంటూ వెళ్తే ఒక కార్పస్ అనేది క్రియేట్ అవుతుంది. మనకి బేసిక్ ఫైనాన్షియల్ నీడ్స్ ఏదైతే ఉంటుందో, నీడ్స్ వాంట్స్ ఏదైతే ఉంటుందో అదైతే మనకు ఫుల్ఫిల్ అవుతుంది, రైట్? సరే, ఇవన్నీ ఉన్నాయి, బాగానే ఉంది. మనకి అసలు ఈ ఇండిపెండెన్స్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది ప్రతి ఒక్కరికి అర్థం కావాలి కదా. సో అర్థం కావాలంటే ఇలాంటి ఈ బడ్జెటింగ్ అనేది చేసుకోవాలి, ఎక్స్పెన్సెస్ అనేది తగ్గించుకోవాలి, ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేస్తూ పోవాలి. సో గోల్ సెట్ చేసుకుని వాళ్ళు అచీవ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత సార్, ఇప్పుడు ఏంటంటే మన పని చేస్తుంటారు కదా, వాళ్ళకి ఇంత టైం ఉండదు. అంటే ఇంత చేయడానికి ఇవన్నీ టైం ఉండదు. టైం లేనప్పుడు ఏం చేసుకోవాలి? ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి అని సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనే ఒక ప్లాన్ ఉంది. అంటే టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ప్రతి నెల ఒక అమౌంట్ అనేది కట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంటే ఆటోమేటిక్ కట్ అవుతుంది, ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇలా చేసేటప్పుడు ఏమవుతుందంటే సార్, మీ ప్రొఫెషన్ మీద మీరు ఫోకస్ పెట్టుకుని మీరు గ్రోత్ అవ్వచ్చు. అలాగే మీ ఫండ్ కూడా గ్రో అవుతుంటుంది ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు. సో ఇది బేసిక్గా ఓకే, ఎవరైనా ఇన్వెస్టర్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ పొందాలి అన్నప్పుడు ఇలాంటి గోల్ సెట్ చేసుకుని ప్లాన్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉండాలి. సార్ అపార్ట్ ఫ్రమ్ దిస్
నేను ఎప్పుడు చెప్తుంటాను సార్, లివింగ్ లాంగ్ కావాల్సింది ఒక ఇన్వెస్ట్మెంట్స్. అంటే ఎక్కువ ఎక్కువ సంవత్సరాలు బతికేటప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ ప్రతి కస్టమర్ ఇన్వెస్ట్ చేయాలి. అది మ్యూచువల్ ఫండ్స్లో చేయండి, లేకపోతే ప్లాట్ కొనండి, ఏదైనా చేయండి. ఇన్వెస్ట్మెంట్స్ అనేది కావాలి. రెండోది లివింగ్ లాంగ్ కదా. లివింగ్ లాంగ్ అన్నప్పుడు మధ్యన మీరు ఏదైనా సిక్నెస్ వస్తుంది, హాస్పిటలైజ్ అవుతారు, అప్పుడు కావాల్సింది మీకు హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ మీ కంపెనీ ఇచ్చిన గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ కాదు, పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. తీసుకునేటప్పుడు మీరు ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, 6 months మీకు ఉద్యోగం లేకుండా ఉన్నారు, ఎమర్జెన్సీ ఫండ్. అదే టైంలో మీకు ఏదైనా సిక్ అయితే ఇలాంటి మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మీకు ఉపయోగపడుతుంది. మీరు హాస్పిటలైజ్ అయ్యారు అనుకోండి, ఒక వారం రోజులు అడ్మిట్ అయితే లక్షల్లో ఖర్చులు. అవును సార్. సో మీరు అది కానీ తీసుకోకపోతే మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ డబ్బులు మొత్తం పోతుంది. అవును సార్. ఖర్చు పెట్టేస్తారు. వరకు సేవింగ్స్ చేసుకుని ఇన్వెస్ట్ చేసుకున్నా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో తీయాల్సి వస్తుంది. సో అక్కడ తీసేటప్పుడు ఏమవుతుంది, మీ అదర్ గోల్స్ ఎఫెక్ట్ అవుతుంది. రిటైర్మెంట్ కావనివ్వండి, ఎడ్యుకేషన్ కావని, ఏదైనా కావనివ్వండి, సో ఎఫెక్ట్ అనేది కనబడుతుంది. సో లివింగ్ లాంగ్ మనకు కావాల్సింది ఒకటి ఇన్వెస్ట్మెంట్స్, మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్, పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్. లివింగ్ షార్ట్ అంటే తక్కువ సమయం, అంటే మనం జనరల్గా మనం ఎక్కువ సంవత్సరాలు బతుకుతామనే ప్లాన్ చేస్తాం. రేపు ఏమవుతుందో ఎవరికి తెలియదు. మేబీ మనిషి చనిపోయారు అనుకోండి, వాళ్ళకి కావాల్సిన థర్డ్ ఇంపార్టెంట్ టర్మ్ ఇన్సూరెన్స్. టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటే వాళ్ళ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయగలుగుతారు. ఒక ₹1 కోటి 2 కోట్లు వాళ్ళకి ఎంత సమ్ ఇన్షూర్డ్ కావాలో వాళ్ళ శాలరీ బట్టి వస్తుంది. సో వచ్చేటప్పుడు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది కూడా ప్లాన్ చేసుకుంటే వాళ్ళ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఈ 3 ఉంటే ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది ప్రతి ఒక్కరు పొందగలుగుతారు సార్. అబ్సల్యూట్లీ సార్, ఎగ్జాక్ట్లీ సార్. ప్రతి ఒక్కరు మీరు అన్నట్టుగా ఒక రిటైర్మెంట్కి ప్లాన్ చేసుకుంటారు తప్పితే ఒక లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, టర్మ్ ఇన్సూరెన్స్ కానీ ఇలాంటివి ఎవరు ప్లాన్ చేసుకోరండి. ఏ విధంగా అంటే, ఒకవేళ అనుకోని విధంగా మనకి ఏమన్నా జరిగినా మన ఫ్యామిలీ రోడ్డు మీద పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా వాళ్ళకంటూ ఒక సపోర్ట్ ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి. అండ్ అంతేకాకుండా సంథింగ్ ఒక సెట్ ఆఫ్ పీరియడ్ దాటాక అనారోగ్యాలు అనేది కామన్ అయిపోతుంది ఇప్పుడున్న జనరేషన్లో. అండ్ వాటికి తగ్గట్టుగానే మనం హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవాలి ఎగ్జాక్ట్లీ. అండ్ ప్లానింగ్ కూడా సగం సగం చేసుకుంటారు. దట్స్ వై వాళ్ళు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందలేరు. ఖచ్చితంగా ఏదో టైంలో ఒక ఎక్స్పెన్సెస్ అనేది ఖర్చు పెడుతూ ఉంటారు ఇన్వెస్ట్మెంట్స్లో. అదే సంజయ్ గారు, ఇప్పుడు ఏంటంటే సంజయ్ గారు, ఆ డబ్బులు ఇన్వెస్ట్ చేయడం ఒకటే వాళ్ళు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనుకుంటారు. సో అది తెలియక, అంటే ప్రతి దాంట్లో మనం ఇన్వెస్ట్ చేసిన ప్రతి దాంట్లో డబ్బులు రిటర్న్స్ చూడకూడదు. కొన్ని దాంట్లో ఏంటంటే కనబడలేని రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడు 6 నెలల మధ్యన హాస్పిటలైజ్ చేస్తే లక్షల్లో ఆయన క్లెయిమ్ చేయొచ్చు, అని సేవ్ అయినట్టుగా. సో ఇవన్నీ తెలుసుకుని ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది పొందాలి సార్. అబ్సల్యూట్లీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.